హరోం హర అయ్యా సూలం మోహన్ చేస్తాను రండి. ఏమండి దండం పెట్టుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండిరా. స్వామి ఏంటి నాకు ఈ పరీక్ష? దీన్ని దెబ్బ కడదామన్న ప్రతిసారి నాకే ఎదురు దెబ్బ తగులుతోంది తప్ప దీన్నేం చేయలేకపోతున్నాను. కనీసం ఈ శూలం గుచ్చుకున్నందుకేనా దీని మీద పగ తీర్చుకునే అవకాశం ఇవ్వు. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు ఇస్తావు. అమ్మా నొప్పి. స్వామి నీ మొక్కు తీర్చాను, నా కోరిక తీర్చు స్వామి. కోడలికి అన్ని దోషాలు పోయి అమ్మయ్యే అదృష్టాన్ని ప్రసాదించు స్వామి. ఇకనైనా వీళ్ళ మనసులు మార్చి మనుషుల్లా బతికే అవకాశం కల్పించు. వీళ్ళల్లో ఉన్న స్వార్థం, ద్వేషం, పగలు చంపేసి పవిత్రంగా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు. మా తులసక్కకి 12 బిడ్డని ప్రసాదించు. మా అమ్మా నాన్నలకు నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి. అమ్మా దక్షిణ ఇప్పిస్తే. దక్షిణ 10 ప్రదక్షిణలు చేశాం కదా, అందులోంచి ఒక 5 ప్రదక్షిణల పుణ్యం దక్షిణగా తీసుకోండి. ముయ్యండి, మీరు పదండి. పదండి. పుణ్యాన్ని దక్షిణగా వేసిన పాపాత్మురాలని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. చూసలేదుగా. అమ్మయ్యా ఆకలి దంచేస్తుంది, తినేయాలి. ఏంటండి నాలుక నొప్పిగా ఉందా? అన్నం తినలేకపోతున్నారా? పోనీ నన్ను పెట్టమంటారా? మనలో మనకి మొహమాటం ఏంటండి? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. వెరీ గుడ్ బాయ్. పైకి కనపడరు కానీ నేనంటే విపరీతమైన ప్రేమండి మీకు. లేదంటే పుట్టబోయే మన బిడ్డ కోసం, పుడతారో లేదో తెలియని పిల్లల కోసం నాలుకలు శూలం దింపుకుంటారా?
అదంతా ప్రేమే కదూ. కొండంత ప్రేమ గుండెల్లో దాచుకుని పైకి మాత్రం ప్రేమ లేనట్టు నటిస్తున్నారు. ఆకాశమంత అనురాగాన్ని మనసులో పెట్టుకుని బద్ధ శత్రువులా బిహేవ్ చేస్తున్నారండి. ఎందుకండి అలా చేస్తున్నారు? మీలాంటి మంచి భర్తని, మానవతా మూర్తిని అర్థం చేసుకోనందుకు నా మీద నాకే అసహ్యం కలుగుతుందండి. అందుకే చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నా. ఈ పెరుగన్నంని నా చేతులతో నేనే తినిపిస్తా. ఎంత ప్రేమ చూపిస్తోందంటే మనకేదో ఫిట్టింగ్ పెట్టేలాగే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ పళ్ళెం ఇలా ఇవ్వండి, ఇవ్వండి. ఏంటేటగా జీవించేస్తున్నావు? నీ వెధవ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమే, నా నాలుక చెల్లుబడింది కాబట్టి, నేను చెల్లేను కాబట్టి నా నోట్లో కుక్కేద్దాం అనుకుంటున్నావా? నువ్వు కాదే, నీ టాటలు దిగొచ్చినా నాకు తినిపించలేరు. వెళ్ళు వెళ్ళు. అయితే నేను పెడితే తినరన్నమాట. తెలుగులో చెప్పా, నీకు అర్థం కాల. పోనీ బాహుబలి సినిమా లాగా కిలి భాషలో చెప్పనా? క్లాట క్లిటక బోస్ల క్లేట పెరుగుళ్ళ అన్నంలా వడ్ల. చాలా అయితే ఇది చూపించినా తినరా? ఏంటే సోలం అంటే బెదిరిస్తున్నావు? ఫోన్లే పాపం ఆడదాను కదా అని ఊరుకుని ఉంటే తెగ రెచ్చిపోతున్నావు. ఇలా కాదే, నేనంటే ఏంటో నీకు చూపిస్తే గానీ నీకు బుద్ధి రాదు. ఏ అరవే, ఇంకా బాగా అరు. లేకపోతే నీకు పెరుగన్నం పెడతా, నువ్వు పడుకుంటే దోమల మందు కొడతా. అంతకు హింసించేస్తున్నావు కదూ. ఇప్పుడు ఎలా ఉండే నీకు? సమ్మగా ఉండా? బాగుండా? నా ఆటో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. అర్థమైందా ఇప్పుడు? టోలం పెడతావే, టోలం నాకు ఎలా ఉండి ఇప్పుడు? డోలం ఇరింది, డోలం ఇరింది, డోలం ఇరింది. హలో, నవ్వింది చాలు, అన్నం తినండి. ఇది చూపించినా తినరా? ఇదంతా ఊహా. ఏం పర్వాలేదు, ఊహలోలాగే రెచ్చిపోదాం. తినమంటే మాట్లాడరేంటి? తింటారా? నన్ను బలవంతంగా తినిపించమంటారా? ఏంటే నాకు రెచ్చిపోతున్నావు? నాట పెట్టుకుంటే మషి మషి చేస్తా. ఏంటి 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 నచ్చిపోతున్నారా? మచ్చి 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 చేస్తారా? పాట కూడా పాటనే. తుమ్ములపై ఆపలేషన్ చెమ్ములకే కోపరేషన్ చెమ్మలకే టాపలేషన్ లేచు గుర్రం లేచు గుర్రం లేచు గుర్రం లేచు గుర్రవా? ముందు మాట అర్థమయ్యేలా మాట్లాడండి, తర్వాత పాచ పాదచ్చు కానీ. కుక్క గిడమ్మా, కుక్క గిడమ్మా. ఏంటి, శ్రావణ మాసం సందర్భంగా ఒక్క చీర కొంటే 2 చీరలు ఫ్రీగా ఇస్తున్నారా? ఏ షాప్ లో? మన శ్రీనివాస సారీ సెంటర్ లోనా? ఈ ఆఫర్ కేవలం ఆడవాళ్ళ బట్టలకేనా? మగవాళ్ళ డ్రెస్సులు కూడానా? ఓ, ఆడవాళ్ళ డ్రెస్సులకేనా? సరే సరే, బంపర్ ఆఫర్ చెప్పినందుకు
చాలా థ్యాంక్స్ ఉంటాను అయ్యో 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 బంపర్ ఆఫర్ ఒక్క చీర కొంటే 2 చీరలు ఉచితంగా వస్తాయట అస్సలు వదలకూడదు అవసరం లేకపోయినా సరే కొనాల్సిందే ఏ లతా శిరీష తులసి మధుమతి అందరు రండి పిలిచారు తిన్నది అరక్క ఏంటే అదే ఉదయం తిన్నది సరిగ్గా అరగలేదు అని అన్నాను అత్తయ్య గారు ఆహా అలాగా అయితే నీకు మధ్యాహ్నం భోజనం కట్టు తిక్కు కుదిరిందా అత్తయ్య గారు వద్దు అవునే ఇందాక తిన్నదే అరక్కపోతే ఇక మధ్యాహ్నం తిన్నది ఏం అరుగుతుంది అందుకే కట్టు తిక్కలతోను బాగా అయిందో ఛీ, తప్పు అత్తయ్య గారిని అలా అనకూడదక్క ఏయ్ ఏమందే అబ్బే అది దాని బొంద అది అలాగే అంటుంది నువ్వు సీక్రెట్ గా తినే అని అనింది అత్తయ్య గారు అయ్యో అబద్ధం అత్తయ్య గారు నేను అసలు అలా అనలేదు నువ్వు దాని చెవులు ఉవ్వ ఊదినప్పుడే అనుకున్నానే నా మీద ఎక్కిస్తున్నావని దాంతో పాటు నీకు కూడా మధ్యాహ్నం భోజనం కట్టు అయ్యో ఇదన్నీ అత్తయ్య గారు నరుమాయ్ చూడండి శ్రావణ మాసం సందర్భంగా మీ అందరికి చీరలు కొందామనుకుంటున్నాను నిజమా అత్తయ్య గారు మీరు చీరలు కొంటారా అది మాకు అవునమ్మా ఊరుకోండి అత్తయ్య గారు మీరు భలే కామెడీలు చేస్తారు కామెడీ కాదమ్మా నిజమే చెప్తున్నాను మీ నలుగురికి చీరలు కొనడానికి ఇదిగో డబ్బులు ఇస్తున్నాను డబ్బులు ఇస్తారా ఇది కళ నిజమా అబ్బా హా? అక్క వచ్చిందంటే ఇది కళ కాదు నిజమే ఏయ్ అందుకని నన్నుకిచ్చుతావా అదేంటక్క ఈ ఇంట్లో అందరికంటే అందంగా గ్లామర్ గా ఉండేది నువ్వే కదా అవునవును అందుకే నీ చెయ్యి ఆకర్షించింది నా చెయ్యి దగ్గరకు వచ్చేసింది ఆ, అయితే ఓకే ఆ, సర్లే ఆ, ఇప్పుడు ఇంటికి పెద్ద కోడలు తులసికి 1000 రూపాయలు ఇస్తున్నాను ఆ? ఆహాహాహా. వద్దు నువ్వు కడుపుతో ఉన్నావు కదా నీకు నేను తీసుకొస్తాను ఆ. రెండో కోడలు లతకి 2000 మూడో కోడలు శిరీషకి 3000 నాలుగో కోడలు మధుకి 4000 లేదు 5000 పట్టుకోమ్మా ఆ, ఇది అన్యాయం అత్తయ్య గారు ఆ? మాకేమో 2000 ఇచ్చి తనకేమో 5000 ఇస్తారా ఎందులో మేము తక్కువ బుద్ధి ఆ? అదే తక్కువ ఎవరైనా నాకెదురు మాట్లాడితే ఇచ్చిన డబ్బులు లాక్కోవడం నాకు ఇష్టం ఆ, అర్థమైందా అయితే నేను మీ వెనక్కి వెళ్ళి మాట్లాడతానే చిచి తింగదానా ఎదురు మాట్లాడడం అంటే ఎదురుగా నుంచోని కాదే నా మాటకి ఎదురు చెప్తున్నామని మనమందరం శ్రీనివాస శారీ సెంటర్కి వెళుతున్నాం మీకిచ్చిన డబ్బులతో చీరలు కొంటున్నాం ఇంటికొచ్చి కట్టుకుంటాం కదా అత్తయ్య గారు కాదు తిరిగి నాకు ఇచ్చేస్తారు ఆ? చీరల్ని ఎలా నాకుతాం అత్తయ్య గారు అయ్యో అయ్యో నీ బొంద నేనన్నది నాకడం కాదు చీరలు నాకు ఇవ్వాలని ఎందుకు పండగ దాకా దాచిపెడతారా ఏంటి కాదు ఇంటి ముందు చీరల షాప్ పెడుతున్నాను అదేంటి అత్తయ్య గారు చీరల షాపా అంటే ఇప్పుడు మాతో చీరలు కొనిపిస్తుంది అమ్మడానికా ఎస్ ఆ షాపులో ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అని చెప్పారు మనం 5 కొంటే 10 చీరలు ఫ్రీగా వస్తాయి
కొన్న చీరలు కట్టుకుందాం, ఫ్రీగా వచ్చినవి అమ్ముకుందాం. ఐడియా బాగుంది అత్తయ్య గారు. కాకపోతే ఆ చీరలు ఎవరు అమ్ముతారు? ఇంకెవరు? అత్తయ్య గారు. చిన్నమ్మాయి, చంపుతాను. ఎవరమ్మాలో నేను చెప్తాను. నాన్న చేతు, బద్రి, రంగా, రాంబాబు. ఏంటమ్మా? ఎక్కడ్రా వాళ్ళిద్దరు? అదిగో వస్తున్నారు. వచ్చారా? అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి? నాన్న, నీ గాలి పంపు షాప్ ఎలా నడుస్తోంది? దానికే 3 టైర్లు 6 ట్యూబుల్లాగా బ్రహ్మాండంగా ఉంది. ఏమ్మా? ఆ, ఏం లేదు నాన్న, ఆ షాప్ తోటే ఇంకో షాప్ పెడదామని. ఇంకో షాపా? ఏంటది? చేతు శారీ సెంటర్. శారీ సెంటరా? ఆ, అంటే గాలితో పాటు చీరలు కూడా అమ్మాలరా? అమ్మేది వాడు కదా నాన్న, నువ్వు. నేనా? అవును, నీకోసమే ఈ ఏర్పాటు. నోరు మూసుకొని నలుగురు నాతో రండి. ఎక్కడికమ్మా? బట్టల షాప్ కి. అంటే చీరలు సెలెక్ట్ చేయడాక? కాదు, కొన్న చీరలు మోసుకురావడానికి. ఏయ్, అందరూ మూసుకొని రండి. రండి. ఇంకొకసారి ఆలోచించమ్మా. నేను చీరలు అమ్ముతున్నానని తెలిస్తే మా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారమ్మా. అలాగా? ఫ్రెండ్స్ మొహల్లో నవ్వు చూడ్డం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పు? వాళ్ళని నవ్వించడానికైనా నువ్వు అమ్మాల్సిందేరా. నేను అమ్మను. చంపుతాను. అమ్మా అది కాదమ్మా, ఇప్పుడు గాలి పంపు ఎక్కువ అనుకుంటే మళ్ళీ చీరల షాప్ ఎందుకమ్మా? అమ్మా కావాలంటే బద్రి రంగా అన్నయ్యలతో రిక్షా మీద చీరల్ని వీధి వీధి తిప్పించి అమ్మేద్దాం. అంత లేదు, నేను అమ్మను. ఎందుకమ్మరా? ఈ చేతో చెప్పిన ఐడియా బానే ఉంది కదా. రిక్షాలు తిరిగి అమ్మితే రేటు కూడా ఎక్కువ వస్తుందిరా. చీరలు కూడా వెంటనే సేల్ అయిపోతాయి. లాభం డబల్ వస్తుంది. కానీ ఈ పశువుల డాక్టర్ పరువు పోతుంది. అయ్యో, అబ్బో, ఈయన పశువుల మొహం చూసి 10 నెలలైంది. ఈయన పశువుల డాక్టర్, ఈయన పరుగు. కరెక్ట్ గానే చెప్పిందిరా. పశువుల డాక్టర్ గా ఫుల్ టైం జాబు, చీరల సేలింగ్ పార్ట్ టైం జాబు ఫిక్స్. నో, నేను అమ్మనంటే అమ్మను అంతే. నేను అమ్మనమ్మా. నేను అమ్మను. రేయ్, చెప్పిన మాట వినకపోతే 3 పుట్టల ఫుడ్, వేసుకోవడానికి బట్టలు కొట్టు. నోరు మూసుకుని చెప్పింది చెయ్యండి. అలా మాట్లాడితే అత్తయ్య గారు ఫీల్ అవుతారు. అత్తయ్య గారు ఫీల్ అవుతే ఆ చీరలు మీతోనే అమ్మిస్తారు. అది నిజమే. కాబట్టి బావగారులకి మీరే నచ్చ చెప్పాలి. 4 పీకైనా నచ్చ చెప్తాను. అమ్మా ధనలక్ష్మి, అయ్యో 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 తల్లి, ఆగమ్మా. అయ్యో దేవుడా, ఆగు. అయ్యో ధనలక్ష్మి, ఆగమ్మా. అయ్యో అలా ఎగిరిపోతుంది. ఆగు ఆగు తల్లి, ఆగు, నీకు దండ పెడతాను, ఆగమ్మా. అయ్యయ్యో అమ్మా, అయ్యో అయ్యో వెళ్ళిపోయింది. అయ్యో ఏమనుకున్నావే? ఉక్కు బాడీ ఐరన్ నిన్న అరిగించేసుకున్నాను తెలుసా? అందుకే తిన్న ధరక పొట్ట బాగా పెంచారు. అయ్యో దేవుడా, ఎక్కడ పోయిందో నా 10 రూపాయలు? ధనలక్ష్మి తల్లి,
అమ్మా ధనలక్ష్మి వచ్చేసాను తల్లి. అమ్మా. అమ్మా ఆ చీరలు మగాళ్ళ మేమేం అమ్ముతామమ్మా? మధుకున్న ఫాలోయింగ్ కి మధు కనుక చీరలు అమ్మితే మనకి గంటలో 1,00,000 రూపాయలు ఈజీగా వచ్చేస్తాయమ్మా. ఎలా ఉంది నా ఐడియా? అమ్మేది 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 అవునవును అమ్మా అదే నిజమే. అమ్మేదిరా అమ్మా అమ్మా అత్తగారు అవునా అత్తయ్య గారు ఇప్పటిదాకా ఇక్కడే ఉందిగా ఇంట్లో ఎక్కడికి వెళ్ళింది?